దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక బిడ్డలారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం తెలుపుతూ ఉన్నాను. ఈరోజు జూలై నెల 30వ తేదీ మన పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీసభతో కలిసి మనము పునీత పేతురు క్రిసోలోగ్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 380వ సంవత్సరంలో ఇటలీ దేశంలో జన్మించిన వీరు 450వ సంవత్సరం వరకు జీవించారు. క్రిసోలోగ్ అన్నటువంటి మాటకు అర్థము బంగారు మాటలు పలుకువాడు, అనగా వీరు ఎంతో ప్రఖ్యాతి కాంచినటువంటి తన యొక్క మాట ద్వారా అందరినీ ఆకట్టుకొని కట్టి పడేసేటటువంటి వ్యక్తి. ఈ విధముగా తన యొక్క వాక్చాతుర్యము ద్వారా దేవుని యొక్క సువార్తను బోధించి అనేక మంది దబ్బర సిద్ధాంతులను ఈయన ఖండించి వారిని ప్రభు వైపు మరల్చారు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత పేతురు క్రిసోలోగు గారు ఇటలీలోని ఎమిలియా ప్రాంతంలోని ఇమోలా పట్టణంలో క్రీస్తు శకం 380లో జన్మించారు. ఇమోలా పీఠాధిపతి గారే వీరిని చదివించి పెద్ద చేసి డీకనుగా నియమించారు. క్రీస్తు శకం 424లో వారి యొక్క తెలివితేటలు, అనర్గళంగా ప్రభువాక్యం శక్తివంతంగా బోధించే సమర్థతను బట్టి రావెన్నా పీఠముకు ఆర్చిబిషప్పుగా 3వ సిక్స్తస్ పోపు గారు అభిషేకించారు. పేతురు క్రిసోలోగు గారు అనతి కాలములోనే అనంతరం వచ్చిన పోప్ లియో ఘనుడితోనూ 3వ వెలంటైన్ చక్రవర్తితోనూ సన్నిహితం పెంచుకుని వారి విశ్వాసాన్ని అపారముగా చూరగొన్నారు. పేతురు గారు శ్రీసభ విశ్వాసాన్ని బాగా వ్రేళ్ళూన చేశారు. తన మేత్రాసనములో విగ్రహారాధన జరగకుండా నిజమైన దేవుని తెలియచేసి ఆరాధింపబడేలా చర్యలు తీసుకున్నారు. మూఢనమ్మకాలు, మూఢాచారాల్ని ఏదో తెలియని పూర్వ రోజుల్లోలా గ్రుడ్డిగా నమ్మరాదని కల్పిత దేవుళ్ళ రాళ్ళు, రప్పలు, పుట్టలు, చెట్టులు, నక్షత్రాలు, గ్రహాలు ఇలా పూజించి వ్యర్థమని నచ్చచెప్పారు. మాటకారి అని, మంచి ప్రసంగీకుడని పేతురుగారికి పేరుండేది. క్రిసోలోగు అంటే బంగారు మాటలు పలికేవాడు అని అర్థం. అదే మాట వారి పేరుకు ఇంటి పేరులా వాడబడటం విశేషం. వీరు గంభీర పదజాలం, మహావాక్యాలతో ప్రసంగాలు, వ్రాతలు ఉండరాదని చెప్పేవారు. అందుకే వారు మాత్రం సాధారణ మాటలు, కుదింపబడిన ప్రసంగాలే చెప్పేవారు, రాసేవారు. శ్రోతలు విసుగు చెందటం వారికి అసలు ఇష్టముండేది కాదు. ఆశ్చర్యం, విచారం ప్రకటించే సందర్భాల్లో మాట లేకుండా కేవలం వారి ముఖ కవలికలు, చేతుల కదలికతోనే భావ వ్యక్తీకరణ చేసి వినేవారిని తమ ప్రసంగంలో లీనం చేసే సమర్థులు వీరు. అవిశ్వాసుల్ని ఒప్పించేలా వీరు ప్రసంగించేవారు.
వీరు వ్రాసిన 176 వేదోపన్యాసాలు ఇప్పుడు మనకు లభ్యమవుతున్నాయి. ఆ రోజుల్లో సాధ్యమైనంత మటుకు ప్రభు ప్రసాదం ఎక్కువసార్లు స్వీకరించమని వీరు కోరేవారు. పండుగ అంటే అల్లరి చేయటం, విందులు, వినోదాలు కాదని వారు ఒక ప్రఖ్యాత వాక్యం చెప్పేవారు. సైతానుతో వినోదం పంచుకునేవారు క్రీస్తుతో ఆనందించలేరు అని అన్నారు. మరో సందర్భములో భక్తి అను వస్త్రాన్ని ఒంటికి ధరించు, పరిశుద్ధతను నడికట్టుగా పెట్టుకో, క్రీస్తును నీ శిరస్త్రాణంగా తలపై కప్పుకో, క్రీస్తు శిలువను నీ ముఖానికి రక్షణ కవచంగా ఉంచుకో, దివ్య జ్ఞాన సంస్కారాన్ని హృదయంపై అలంకరించుకో, నీ ప్రార్థనా పరిమళాలు సదా ఉన్నత స్థాయికి చేరనించుకో అని చెప్పేవారు. ఇలా మరువలేని ఉదాత్త మాటలెన్నో వారు తెలిపారు. ఆ రోజుల్లో యుతీయస్ అను ఒక పండితుడు శ్రీసభ సిద్ధాంతాలకు పెడార్థాలు పలుకుతూ ప్రచారం చేయసాగాడు. కాన్స్టంటినోపుల్లో జరిగిన క్రైస్తవ మఠాధిపతుల మహాసభలో ఆ వక్ర భాష్యకారుని క్రైస్తవ మతము నుండి వెలివేశారు. అట్టి పరిస్థితుల్లో పేతురు క్రిసోలోగు గారు అతన్ని పిలిపించుకొని సమైక్య క్రైస్తవ ఏకైక శ్రీసభ ఉండేందుకు వీలుగా రోము పీఠాధిపత్య సిద్ధాంతాన్ని నమ్మమని ఎంతో ఇదిగా ప్రాధేయపడ్డారు. పునీత అక్సర్రే జర్మాను గారు 448లో చనిపోగా వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వారు ఇమోలా పీఠములోనే 450 సంవత్సరం డిసెంబరు 2న కన్నుమూశారు. 1729లో 13వ బెనడిక్ట్ పోపు గారు వారిని గొప్ప శ్రీసభ వేద పండితునిగా గుర్తింపునిచ్చారు. ఈ విధముగా తన యొక్క మంచి వాక్యముల ద్వారా సైతానుకు వ్యతిరేకముగా దేవుని తరపున ఈ లోకములో పోరాడిన పునీత పేతురు క్రిసోలోగు మనకు ఆదర్శమగునట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిమంతులైన ఓ సర్వేశ్వర, పునీత పేతురు క్రిసోలస్ గారిని ఈరోజు మేము స్మరించుకొని ఆడుతూ మీకు కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాము. బంగారు పలుకులు పలికేటటువంటి మనిషిగా మీరు ఇతనిని దీవించితిరి. తన యొక్క నోటి యందు మీ యొక్క వాక్కు నుంచి, ఆ వాక్కు ద్వారా, బోధనల ద్వారా అనేక వేల మందిని మీ సన్నిధికి పిలుచుకొని ఉంటిరి. తద్వారా మేము కూడా ఈ పునీతుని యొక్క జీవితమును, బోధనలను ఆదర్శముగా తీసుకొని ఈ పునీతుడు చూపించినటువంటి మార్గములో పయనింతుముగాక. మేము మృదువుగా మా మాటలలో ప్రేమను కలిగి ఉండి ఆ మాటల ద్వారా అనేక మందికి దైవ ప్రేమను కలిగింతుముగాక. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.